అర్థం కాలేదా? నువ్వు మదన పడుతున్నావు, గందరగోళం అయిపోతున్నావు, ఎట్లా బయటపడాలి, నా చేత కాదా? ఒక్క వాక్కు నేను పలికితే నువ్వు క్షణాల్లో బయటికి రావా? వస్తావా రావా? నాకు చేత నగునా కాదా? అవద్దే. కానీ కావాలనే కొన్నిసార్లు అనుభవాల సారం, అనుభవాల పాఠం నీకు అందడం కోసం కావాలనే ఇబ్బంది కొలిమిలో నిన్ను పుటం వేస్తున్నాను అంటాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే నా బిడ్డవయ్యావో, విశ్వాసమును బట్టి రక్షణ పొందడం ద్వారా నా కుమారుడి కుమార్తె అయ్యావో, నీ లైఫ్ నా చేతుల్లోకి తీసుకున్నా. నీ జీవితం నీ కంట్రోల్ తప్పిందేమో, నా కంట్రోల్ తప్పలా, నా కంట్రోల్లోనే ఉంది నీ లైఫ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదేదో అయిపోయింది, అంతా చిన్న భిన్నం అయిపోయింది, గందరగోళం అయిపోయింది, ఓ బాబోయ్ అని నెత్తి నోరు మొత్తుకుంటున్నావు. ఏం గందరగోళం అయిపోయింది? అయినట్టు నీకు భ్రమ కలిగింది అంతే. నేను ఎలా రూట్ వేసానో యాజ్ ఇట్ ఈజ్గా ఆ రూట్లో అలాగే వచ్చేస్తుంది నీ లైఫ్. నీకు కన్ఫ్యూజ్, నాకేం కన్ఫ్యూజ్ కాదు. నేను చాలా క్లియర్గా ఉన్నా నీ జీవితం విషయంలో, లోకం విషయంలో అంటాడు దేవుడు.